ఇప్పటికే సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకొని తర్వాత విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. నాగ చైతన్య కూడా కొంతకాలం ఒంటరిగానే ఉన్న తర్వాత శోభితను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. మరోవైపు సమంత కూడా పెళ్లికి సిద్ధమైందని, రాజ్ నిడుమోర్ను తన జీవిత భాగస్వామిగా ఆమె అంగీకరించిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ తన జీవితంలో గత అనుభవాల దృష్ట్యా తొందరపడవద్దని, అన్నీ ఆలోచించి తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని తీసుకోవాలని సమంత భావించి ఉండవచ్చు. అందుకే తన జీవితంలోకి భాగస్వామిగా వస్తున్న కొత్త వ్యక్తి గురించి ప్రకటన చేయడానికి ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ఆలస్యమే గందరగోళానికి కారణం అవ్వచ్చు. సమంత ఆనందంగా ఉంటే చూడాలని ఆప్యాయంగా కోరుకుంటున్న అభిమానులు ఆవేదన కలిగిస్తుంది. కానీ రాజ్ నిడుమూర్తో చేస్తున్న జీవిత ప్రయాణాన్ని గమనిస్తున్న అభిమానులంతా ఏదో ఒక క్షణం సమంత శుభవార్త చెప్పకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా తిరుమలకు ఇద్దరూ కలిసి వెళ్లడం, ఆ క్రమంలోనే రాహుకేతువు పూజలను ఇద్దరూ కలిసి చేస్తున్న పరిణామాలపై సమంత ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.